బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున 829వ ప్రవచనాన్ని చెప్తాను. దైవ ప్రవక్త ఈ విధంగా చెప్తున్నారు. ఏదైనా ఒక సమావేశంలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ పాటించవలసినటువంటి మర్యాదలు ఏంటో ప్రవక్త ఇక్కడ చెప్తున్నారు. నిబంధనలు ఏంటి, నియమాలు ఏంటి. కలిసి కూర్చున్న 2 వ్యక్తులను వారి అనుమతి లేకుండా విడిదీయడము ఏ ఒక్కరికి కూడా సమ్మతం కాదు అన్నారు. అంటే ఇది చాలా చిన్న విషయంగా మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ చాలా పెద్ద ప్రమాదం ఉన్నది దీంతో. ఎలాగంటే 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారనుకో, వారిని విడదీసి నువ్వు అక్కడ కూర్చో అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి ఇతనితో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇతను తన పట్ల ఏదో భావించుకుంటాడు, అరే ఇది నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, లేకపోతే నన్ను పక్కకి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాడు, అంటే నా గురించి ఏదో అని చెప్పేసి అతను ఒక నెగిటివ్ అయినటువంటి భావన అతనిలో కలిగే అవకాశం ఉంది. తద్వారా ఒక రకమైనటువంటి ద్వేషము, కోపము, లేకపోతే ఇంకోటి ఏదో ఇతని పట్ల కూడా అతని పట్ల కూడా ఏమవుతుంది, చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద అయిపోతాయి. పెద్ద పెద్ద అయిపోయి తర్వాత విడిపోవడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. కాబట్టి అందుకని ప్రవక్తలు ఏం చెప్పారు అంటే, 2 వ్యక్తులు ఉన్నప్పుడు మీరు అతన్ని దూరంగా పంపించి ఎంత మాత్రం కూడా మీరు మాట్లాడుకోకండి అన్నారు. అదే అటువంటి ప్రవచనం ఇది కూడా. కలిసి కూర్చున్న వ్యక్తులను అనుమతి లేకుండా విడదీయకండి మీరు. లేదు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అతనికి చెప్పాలి. ఆ విషయం చెప్పండి, ఏమండి ఇంతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి, మీకు తర్వాత చెప్తానండి అని చెప్పేసి చెప్పే విధంగా చెప్తే అతనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా నువ్వు పక్కళ్ళు అక్కడ కూర్చో, నీతో ఒక మాట మాట్లాడాలి అనగానే సహజంగా ఏమనిపిస్తుంది వాళ్ళకి, నా గురించి ఏదో చెప్తున్నారు, ఏమి అతని గురించి కాకపోవచ్చు, కానీ ఆ విధమైనటువంటి భావన అతనిలో కలుగుతుంది. తద్వారా విద్వేషాలు కలుగుతాయి, కోపాలు కలుగుతాయి. మహాశిలారా, ఈ విధంగా సమాజం సుభిక్షంగా శాంతిగా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఈ చిన్న చిన్న విషయాలు ఏం జరుగుతాయంటే పెద్ద పెద్ద ప్రమాదాలకి విడిపోవడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి మహాశిలారా, మన జీవితంలో కూడా ఇటువంటి చాలా సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను విడదీసేసి మనం కూర్చొని వారితో మాట్లాడడం అనేది అది అతని మొహమాటానికి పర్వాలేదులే అనుకున్నా అతని మనసులో మాత్రం తప్పనిసరిగా అది నిలబడిపోతుంది, కూర్చుండిపోతుంది ఆ విషయం. అది తర్వాత ఎప్పుడైనా అది బయటపడే ప్రమాదం ఉంది. సర్వేజన సుఖనోహంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.